రాష్ట్రంలోని మహాప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన మహాక్షేత్రం కాళేశ్వరం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం కాళేశ్వరం ముక్తీశ్వరుడు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల భక్తులతో నిత్యం పూజలు అందుకుంటూ విరాజిల్లుతోంది. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతీ నదీ పుష్కర శోభను సంతరించుకోనుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానపట్టంపై 2 శివలింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ లింగాలలో ఒకటి కాలుడు అనగా యముడు, ముక్తీశ్వరుడు శివుడుగా వెలసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ముక్తీశ్వర లింగానికి 2 నాసికా రంధ్రాలు ఉంటాయి. అందులో ఎన్ని బిందెల నీళ్లు పోసినా బయటకు కనిపించవు. ఆ నీరు సొరంగ మార్గం గుండా గోదావరిలో కలుస్తుందని పూర్వీకులు తెలుపుతున్నారు. గర్భగుడికి 4 దిక్కులా 4 ద్వారాలు, 4 నంది విగ్రహాలు, 4 ధ్వజస్తంభాలు, 4 గోపురాలు ఉండడం కాళేశ్వర క్షేత్రం యొక్క విశేషం. కాళేశ్వర క్షేత్రం గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత, ఆదిలాబాద్ నుంచి గోదావరి, అంతర్వాహిని, సరస్వతి నదులు కలిసిన క్షేత్రం కాళేశ్వరం అని ప్రాచుర్యంలో ఉంది. పూర్వం యమధర్మరాజు ఓ కార్యం నిమిత్తం స్వర్గలోకంలో ఇంద్రుడి వద్దకు వెళ్ళాడు. ఇంద్రలోకంలోని వైభవాలు చూశాడు. ప్రజలు ఇక్కడ సుఖ సంతోషంగా ఉంటూ యమలోకానికి రావడానికి ఇష్టపడటం లేదు. వీరంతా ఆ మహాశివుడిని పూజిస్తున్నట్లు తెలుసుకున్నాడు. మహాశివుడిని పూజిస్తే కోరికలు తీరుతాయని గ్రహించి ముక్తీశ్వర ఆలయం ఎదుట 12 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. ముక్తీశ్వరుడు ప్రత్యక్షమై యమధర్మరాజును తపస్సు ఎందుకు చేస్తున్నావు, నీ కోరిక ఏంటి అని ప్రశ్నించాడు. అందుకు యమధర్మరాజు, నీవు భక్తులకు సర్వ పాపాలు తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తూ కైలాసానికి పంపుతున్నావు. యమలోకంలో నాకు పని లేకుండా పోయింది అని పేర్కొన్నాడు. అందుకోసం ముక్తీశ్వర ఆలయంలో నీ లింగం పక్కనే నాకు చోటు కల్పించి భక్తులు నీకంటే ముందు నన్నే పూజించాలి అని ముక్తీశ్వరుడితో వేడుకున్నాడు. అందుకు ముక్తీశ్వరుడు తన పక్కన ఆలయంలో చోటు కల్పించాడు. అందుకే కాలుడు, ముక్తీశ్వరుడు ఇద్దరూ వెలిసిన నేపథ్యంలో కాళేశ్వరం అనే పేరు వచ్చినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా కాళేశ్వరం అనే పట్టణం నిర్మితమైంది. ఈ ఆలయంలో ఒకే పానపట్టంపై ఈ ఆలయంలో ఒకే పానవట్టంపై ఓవైపు యముడు, మరోవైపు శివుడు కొలువై ఉన్నారు. ముందు యముడు అంటే కాలుడిని కొలిచిన తరువాతే శివుడు అనగా ఈశ్వరుడిని భక్తులు ఆరాధిస్తారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం భక్తజనులతో ప్రాచుర్యంలోకి వచ్చిందని పురాణాలు తెలుపుతున్నాయి. ప్రధాన ఆలయంతో పాటు మహాసరస్వతి, శ్రీ శుభానందాదేవి అమ్మవారి ఆలయాల్లో భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. శ్రాద్ధ త్రికోటి సరస్వతీ నది పుష్కరాలు ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. నదిలో స్నానం ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తోంది. ముఖ్యంగా పితృదేవతలకు తీర్థ శ్రాద్ధాలు, పిండ ప్రదానాలు ముఖ్యం. సంకల్ప స్నానాలు చేయాలి. నదీ పూజ తప్పనిసరిగా చేయాలి. నదిలో 12 రోజుల పాటు స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తోంది. 33 కోట్ల దేవతామూర్తులు నదీ జలాల్లో సంచరిస్తారు. పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది. త్రివేణి సంగమం కలిసే చోట అంతర్వాహిని సరస్వతీ నదిలో పుష్కర స్నానం చేస్తే ప్రయాగ నది కన్నా 1,000,000 రెట్లు పుణ్యమని పురాణాల్లో ఉంది. పుష్కర స్నానంతో సర్వ పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది.